నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ పై దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నద్ధమవుతున్న వేళ సౌదీ అరేబియా తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ మీద బాంబులు వేయాలని సౌదీ నిజంగానే కోరుకుంటుందా? వాషింగ్టన్ వేదికగా సౌదీ రక్షణ మంత్రి చేసిన హెచ్చరికల వెనుక మర్మమేంటి? మిడిల్ ఈస్ట్ రాజకీయం ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపు వద్ద నిలబడింది. ఇరాన్ ను దారికి తెచ్చేందుకు ట్రంప్ మాసివ్ ఆర్మాడను రంగంలోకి దింపారు. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ వాషింగ్టన్ లో జరిపిన భేటీలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బాహ్య ప్రపంచానికి సౌదీ అరేబియా శాంతి మంత్రం జపిస్తున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక భయం ఆ దేశాన్ని వెంటాడుతోంది. వాషింగ్టన్ లో జరిగిన ఒక ప్రైవేట్ బ్రీఫింగ్ లో ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ఇచ్చిన హెచ్చరికలను అమలు చేయకపోతే, అంటే ఇరాన్ మీద చర్య తీసుకోకపోతే ఆ దేశం మరింత బలపడుతుందని ఆయన హెచ్చరించారు. ఒకసారి బెదిరించాక వెనక్కి తగ్గితే అది శత్రువుకు మరింత బలాన్ని ఇస్తుంది అనేది సౌదీ వాదన. అంటే అమెరికా తన పట్టును కోల్పోకూడదని, ఇరాన్ దూకును అడ్డుకట్ట వేయాలని సౌదీ బలంగా కోరుకుంటోంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బహిరంగంగా మాత్రం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్ మీద దాడులు చేయడానికి తమ గగన తలాన్ని, అంటే ఎయిర్ స్పేస్ లేదా భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదని అమెరికాకు తేల్చి చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకవేళ అమెరికా దాడి చేస్తే దానికి ప్రతీకారంగా ఇరాన్ తమపై లేదా తమ చమురు క్షేత్రాలపై విరుచుకుపడుతుందని సౌదీ భయపడుతోంది. అందుకే ఒకవైపు ఇరాన్ను అదుపు చేయాలని కోరుకుంటూనే మరోవైపు ఆ యుద్ధం వల్ల తమకు నష్టం కలగకుండా జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ విషయంలో ఒక డెడ్ ఎండ్ నిర్ణయానికి వచ్చే పనిలో ఉంది. అటు ఇజ్రాయెల్, ఇటు సౌదీ అరేబియా రక్షణ అధికారులు వాషింగ్టన్ లో మకాం వేసి మరి చర్చలు జరుపుతున్నారట. రష్యా వంటి దేశాలు కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాలను ఆపకపోతే తదుపరి దాడి చాలా భయంకరంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అటు ఇరాన్ కూడా మేము సిద్ధమని గర్జిస్తోంది. సౌదీ రక్షణ మంత్రి హెచ్చరించినట్లుగా ట్రంప్ చర్య తీసుకుంటారా, లేక దౌత్యపరమైన చర్చలతో ఈ గండం గడిచిపోతుందా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది. మొత్తానికి పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చున్నట్లుగా కనిపిస్తోంది.